హాయ్ అమ్ము హాయ్ చెప్పింది కదా. ఇవి చూడడానికి ఫిష్ లా ఉంది కానీ ఇది ఫిష్ కాదండి, వెజ్ కబాబు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెద్ద సైజు బంగాళదుంపలు ఒక 3 తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా తొక్కంతా తీసి స్పూన్తో ఇలా అంటేనే నలిగిపోతుంది. చూసారా, అంత మెత్తగా నలుపుకోవాలి. ఇది ఆల్రెడీ మేము ఒకసారి ఇంట్లో ట్రై చేసాం, చాలా బాగుంది. అందుకే రెండోసారి వీడియో చేద్దామని చేస్తున్నానండి. మీరు కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా బంగాళదుంప అంతా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు లేకుండాని. ఒక చిన్న ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకోండి. బాగా సన్నగా తరుముకోండి, వీలైనంత సన్నగా తరుముకోండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే టేస్ట్ బాగోదు. నేను విడిగా గిన్నెలో వేసుకొచ్చాను కాబట్టి 1 స్పూన్ మందం వేసాను అనమాట. వెనిగర్ కూడా 1 స్పూన్, ఎక్కువ వేసుకోకండి. అందులో వాటర్ ఏమీ కలపొద్దు, ఈ తడి మాత్రం సరిపోతుంది. కొంచెం టేస్ట్కి సరిపడంత జీలకర్ర వేసుకోండి, ఎక్కువ వద్దు. మరి ఇంకేమీ వేసుకోకండి, బాగోదు. ఈ జీలకర్ర ఒకటి వేసుకున్న తర్వాత మనం అటుకులు వేసుకోవాలి. అటుకులు చిన్న చేయి మా అమ్ముదండి, నేనేస్తానని పక్కన కూర్చుంది, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అటుకులు కొంచెం వేసుకోండి ఫస్ట్, చాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా మా అమ్మ కూడా సాల్ట్ వేస్తుంది చూడండి. ప్రతిదీ నేనేస్తాను వాటాకు వస్తుంది. ఇలా అటుకులు వేసుకొని తర్వాత ఇంకొంచెం సరిపోకపోతే ఇంకొంచెం అటుకులు వేసుకున్నాను. అన్నీ అలా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. అది ఉండలు ఏమీ లేకుండా, ఎక్కడ ఏది అడ్డం రాకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె కార్న్ఫ్లోర్ తీసుకోండి. అది అలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి, ముద్ద లేకుండా. మరీ ముద్దగా ఉంటే మనం ఏ షేప్ చేసుకున్నా రాదనమాట, తడితడిగా ఉంటుంది. ఇలా ముద్ద చేసుకోవడం వల్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా ముద్ద చేసుకుంటే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. ఎంత సరిపోద్దో మనకి తెలుస్తుంది కదా, ముద్ద ఉండయ్యేదాకా అంతదాకా మనం కలుపుకోవాలి. ఇలా బాగా ముద్దయ్యేలా కలుపుకోవాలండి. బాగా ముద్దయ్యాక మనకి ఉండ చేసి చూస్తే అవుతుందా లేదా మనకు ఒక ఐడియా వస్తుంది. చూసారా, చపాతీ పిండిలా వచ్చింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. కొంచెం వాటర్ తడి చేసుకోవాలన్నమాట చేతికి, ఎందుకంటే మనకి ఇది ఈ బంగాళదుంప కదా, పేస్ట్ లాగా చేతికి అంటుకుపోతుంటుంది. కొంచెం వాటర్ తడి చేసుకొని ఇలా చిన్న సైజు ఉండలు తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి మనం చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఫిష్ షేప్లో చేశాను. ఇలాగ ఒక ఉండ తీసుకొని ఇలా అద్దుకోవాలి. మీకు ఏ షేప్ అయినా మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ అయితే ఇష్టపడతారో, పిల్లలు ఇష్టంగా తింటారు అనుకుంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలా ఇందులో ఏంటంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, హెల్తీగా కూడా చేసుకోవచ్చు, ఓట్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పిల్లలు బయట ఇష్టంగా తినరు కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు ఏది చేసాం అనుకో వాళ్ళకి తెలియకుండానే తింటారు. కొంతమంది బంగాళదుంప కూడా తింటారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారా ఫిష్ షేప్ ఎలా వచ్చిందో. ఈ ఫిష్ షేప్ ఇలా చేసుకున్న తర్వాత మనం సేమియా తీసుకోవాలండి, సన్న సేమియా. లావు సేమియా, ప్యాకెట్ల సేమియా కాకుండా విడిగా సన్న సేమియా అంటే షాప్లో ఇస్తారు. ఆ సేమియాని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చేత్తో నలిపితే అవుతుందండి. మనం చేసుకున్న షేపు అందులో ఇలా డిప్ చేసుకోవాలి, దానికి బాగా సేమియా అద్దుకోవాలన్నమాట. అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని మనం ఓ పక్కన ప్లేట్లో తీసుకుందాం. చూసారా, అన్నీ ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. చూడడానికి చేప ముక్కల్లా ఉంటాయి. బాండీ పెట్టుకొని నూనె అందులో వేసుకొని మనం పొయ్యి ఆన్ చేసుకుందామండి. నూనె కొంచెం వేడెక్కాలి, మరీ ఓవర్ హీట్ ఎక్కితే పైన వేగిపోద్ది, లోపల మాత్రం క్రిస్పీగా ఉండదు, మెత్తగా ఉంటుంది అనమాట. అందుకే కొంచెం మీడియంగా ఉండాలి నూనె వేడి. ఇవన్నీ ఇలాగ మనం ఎన్ని సరిపోతాయో పెనంలో అన్ని మాత్రం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అది బాగా వేగదనమాట, అప్పుడు బాగోదు, చూడడానికి బాగోదు, తీయడానికి బాగోదు. చూసారా, ఒక 5 నిమిషాలకి బాగా వేగిపోయింది ఒక పక్క. ఇలా మనం ఇంకోవైపు తిప్పుకోవాలి. మంచి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్లోగా టర్న్ చేసుకోండి, ఎందుకంటే అది వీడిపోతుంది బంగాళదుంపే కాబట్టి.
అందులో కార్న్ఫ్లోర్ బంగాళదుంప ఉంటుంది. చూసారా ఎంత రెడ్ కలర్ బ్రౌన్ కలర్ బాగా వచ్చింది. చూడడానికి అచ్చం చేప ముక్కల్లా ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, పిల్లలు కంపల్సరీగా తింటారు. ఇందులో క్యారెట్, బీట్రూట్, ఓట్స్ ఇవేమి వేసినా వాళ్ళకి తెలియదు అనమాట ఇవి ఉన్నాయని. చూడడానికి చేపల్లా ఉన్నాయి, బాగుంటుంది అని తింటారనమాట. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా, మనం ప్లేట్లో తీసుకుందాం వీటిని. ఇలా బాగా వేగాక మనం ప్లేట్లో తీసుకొని పేపర్ వేసుకుంటే దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా లాగేస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. ఎలా ఉన్నాయో కూడా చెప్పండి.